పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సెలవిచ్చే మాట ఏంటంటే, నీ విషయంలో ఒక ప్రత్యేకమైన ద్వారం తెరవబోతున్నాడు. వారిసీవ్ అని చెప్పండి. ఎవరైతే ఈ బేతల్ టవర్ చర్చ్కి వచ్చి ఉన్నారో, ఇక ఈ విషయంలో ఏ ఏ కార్యాలు అయితే జరగాల్సి ఉందో ఆయా కార్యాలను పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. ఏ ఏ దుష్ట శక్తులు మిమ్మల్ని వెంటాడుతున్నాయో, ఇక ఈ దుష్ట శక్తులన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతాయని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తారో, ఇక వారంతా కూడా సిగ్గుపడే కాలం వస్తుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. ఎవరైతే పడిపోయినారో దేవుడు వారిని పట్టుకొని నిలబెట్టి వారిని పై స్థాయిలో ఉంచబోతాని ప్రవచిస్తున్న నమ్ముచున్న వాళ్ళు చెప్పండి గట్టిగా, వారి రిసీవ్ అని. గట్టిగా చప్పళ్ళు కొట్టి, గట్టిగా గట్టిగా ఉచ్చాంగ చప్పళ్ళు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, సే హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునే ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచున్నాడు. ఈ సమస్త బ్రహ్మాండమైనటువంటి ఆ విశ్వాన్ని నిర్వహించేది ఎవరు? పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తున్నాడు, సాయంకాలం అస్తమిస్తున్నాడు, భూమి గుండ్రంగా తిరుగుతూనే ఉంది. భూకంపాలు వచ్చిన, విమానాలు కూలిపోయిన, రైలు ప్రమాదాలు జరిగిన, అనేక ఘోరమైన విపత్తులు వచ్చిన, కరోనా వచ్చి ప్రపంచాన్ని మొత్తం కూడా అల్లకల్లోలం చేసినా కానీ భూమి గుండ్రంగానే తిరుగుతుంది. ఈ భూమి గుండ్రంగా తిరిగే విధంగా శాసించింది ఎవరు? ఎవరు శాసించారు? ఒక్కసారి ఆలోచించండి. భూమి కనుక గుండ్రంగా తిరగడం ఆగిపోతే ఏం జరుగుతుంది? సకల మానవాళి చనిపోతుంది. సకల మానవాళి, సకల జీవకోడి, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవకోడి కూడా చనిపోతుంది. అయితే వాక్యం తెలియచేస్తుంది, ఆయన మాట చేత, మహత్తు గల శక్తి గల మాట చేత దేవుడు ఏం చేస్తున్నంటే ఆయన సమస్తాన్ని కూడా నిర్వహిస్తున్నాడు, మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన వాక్కు దయచేస్తాడు, ఇక భూమి నువ్వు గుండ్రంగా తిరగాలి. మానవాళి పగలు రావాలి, రాత్రి రావాలి, ఎండాకాలం రావాలి, వర్షాకాలం రావాలి, శీతాకాలం రావాలి అని దేవుడు ఆజ్ఞ జారీ చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం ఈ ప్రపంచమంతా రన్ అవుతుంది. ఆ విషయం తెలుసుకోవాలి. పోయిన వారం మనం సామదాబాదులో విమాన ప్రమాదం చూసాం. చాలా విషాదమైనటువంటి ప్రమాదం చూసాము. అయితే ఈ ప్రమాదంలో చాలామంది, దాదాపు 270 మంది పైన క్షణాల్లో కాలిపోయారు, క్షణాల్లో మసపగయ్యారు. చివరికి వారి యొక్క శవాలు కూడా గుర్తించేటువంటి స్థాయిలో లేరు. ఆ శవాలు కూడా గుర్తించేటువంటి స్థాయిలో వారు లేరు. అందుచేత DNA టెస్ట్ చేసి ఆ శవాలు ఎవరో గుర్తించాల్సి వచ్చింది. అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఇలా జరిగింది? దేవుడు ఎందుకు అనుమతించాడు? దేవుడు నిజంగా ఉన్నాడా? ఎందుకంటే చాలామంది కన్నీరు కారుస్తూ గగ్గోలు పెడుతూ, అయ్యో లండన్కి వెళ్ళవలసిన వారు అకస్మాత్తుగా మరణించాలి అని వాళ్ళ బంధువులు, మిత్రులు, శ్రేయభిలాషులు, కుటుంబ సభ్యులు కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నప్పుడు, వాళ్ళ విషాద గీతాలు, వాళ్ళ విషాద కేకలు విన్నప్పుడు నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే ఎందుకు అనుమతించాడు? ఎందుకు ఈ విషాదం ఇచ్చాడని చాలాసార్లు ఏంటంటే మనకున్న ఇలాంటి విషాద జరిగినప్పుడు మానవాళి వేసే ప్రశ్న ఏంటంటే, దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉన్నట్లయితే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన ఎందుకు అనుమతించాలనే ప్రశ్న వస్తుంది. ఇక్కడ విషయం తెలుసుకోవాలి. దేవుడు తన మాట చేత సమస్త ప్రపంచాన్ని నిర్వహిస్తున్నాడు. కానీ ఈ భూమి మీద ఏవైతే విషయాలు జరుగుతున్నాయో వాటన్ని విషయంలో దేవుడు సమస్త విషయాలు, ఈ భూమి మీద సంభవించే సమస్త విషయాలను దేవుడు కంట్రోల్ చేయడం లేదు. ఆ విషయం మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. దేవుడు ఈ భూమిని పాలించే అధికారం ఎవరికి ఇచ్చారండి? ఎవరికి ఇచ్చాడు? మానవునికి ఇచ్చాడు, ఆదాంకి ఇచ్చాడు. మళ్ళీ ఆదాం ఎవరికి ఇచ్చాడు?
సాతానికి ఇచ్చాడు. సో కాబట్టి దేవుడు భూమిని చేసినప్పుడు ఆ భూమి మీద సమస్త అధికారాన్ని, భూమిని పాలించండి, ఏలండి, తర్వాత నిండి వ్యాపించనని ఈ భూమి మీద సమస్తమైన అధికారాన్ని దేవుడు మానవాళికి ఇచ్చాడు. మానవాళి సాతాను లోబడి సాతానికి ఇచ్చాడు. కాబట్టి దేవుడు అధికారాన్ని ఈ భూమి మీద మానవునికి ఇచ్చాడు. కాబట్టి ఈ భూమి మీద సంభవించే ప్రతి సంఘటన కూడా దేవుడు కంట్రోల్ చేయడం లేదు. ఆ విషయం మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఏ విషయాలైతే జరుగుతున్నాయో ఇవన్నిటికీ దేవుడు అనుమతి ఇవ్వడం లేదు. దేవుడు నియంత్రణలు అవి లేవు. మానవాళి చేసిన తప్పిదాలు కావచ్చు, కొన్నిసార్లు సాతాను చేసే తప్పిదాలు కావచ్చు, కొన్నిసార్లు ప్రకృతి రీత్యా వచ్చే తప్పిదాలు కావచ్చు, అది మానవ రీత్యా మనం చేసే తప్పిదాలు, సాతాలు చేసే తప్పిదాలు, లేక పక్షులు, లేదంటే జంతువులు, లేదంటే సముద్రాల్లో వచ్చే సుడిగాలి, వీటి వల్ల మనిషి సమస్యలు ఎదుర్కొంటున్నాడు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భూమి మీద జరిగేటువంటి సంఘటనలను దేవుడు కంట్రోల్ చేయడం లేదు. ఎవరైతే ఆయన కాపుదల్లో ఉంటారో వారి చుట్టూ మాత్రమే అగ్నికంచ ఉంటుంది, మిగతా వారి చుట్టూ అగ్నికంచ ఉండదు. ఆ విషయం మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. యోబు చుట్టూ దేవుడు అగ్నికంచ ఉంచాడు. అందుకే సాతాను సెలవిచ్చాడు, నువ్వు అగ్నికంచ ఉంచావు కాబట్టి నీ సేవకుని యోబు నేను అటాక్ చేయలేకపోతున్నాను, నీ అగ్నికంచ తీసేయమని చెప్పగానే వాళ్ళు దేవుడు తీసేసినప్పుడు సాతాను అటాక్ చేశాడు. విమానాల చుట్టూ, రైలు ప్రమాదాలు, రైలు చుట్టూ, బస్సుల చుట్టూ దేవుని అగ్నికంచ లేదండి. ఆ విషయం తెలుసుకోవాలి. ఎవరైతే అనేది విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకొని ఉంటారో వారి చుట్టూ మాత్రమే అగ్నికంచ ఉంటుంది. ఆ ప్రమాదం వచ్చినప్పుడైతే ఎవరైతే అనేది విశ్వాసం ఉంచి ఉన్నారో వారిని మాత్రమే దేవుడు తప్పించగలడు. అన్యుల చుట్టూ కానీ, విమానాల చుట్టూ కానీ, రైళ్ళ చుట్టూ కానీ అగ్నికంచ లేదు. అందుచేత మనం ప్రయాణం చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి, వాగ్దానాలు ఎత్తిపట్టాలి. ప్రభు, నువ్వు వాగ్దానం సెలవిచ్చి ఉన్నావు, రాకపోకలేదు యెహోవా నిత్యం కావలిగా ఉంటాను సెలవిచ్చి ఉన్నావు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, బయటికి వచ్చినప్పుడు దీవించబడదు అని సెలవిచ్చి ఉన్నావు. ప్రభు, నా రాకపోకలేందు నీ కాపుదల ఉండాలి, నీ దూతల సంచారం ఉండాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. మరి యేసుక్రీస్తు వారు సముద్రంలో ప్రయాణం చేసినప్పుడు మరి తుఫాను వచ్చి ఆయన చంపడానికి ప్రయత్నం చేసింది. మరి ఆ తుఫాను నియంత్రించింది, కంట్రోల్ చేసింది ఎవరు? దేవుడా, సాతానా? దేవుడు అయితే మరి దేవుడే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని సముద్రంలో తుఫాను లేపి చంపాలని ఎందుకు ప్రయత్నం చేస్తాడు? దేవుడు కాదు, సాతాను ఆ తుఫాను లేపి చంపాలని ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తు వారు సొంతంగా సేవ చేస్తున్నప్పుడు అనేక సార్లు, అనేక మంది, అనేక పర్యాలుగా వారిని చంపాలని ప్రయత్నం చేశారు. ఎవరు చంపాలని ప్రయత్నం చేశారు? దేవుడా? కాదు, సాతాను మనుషులు ప్రయత్నం చేశారు. సో కాబట్టి మనము పడిపోయిన లోకంలో జీవిస్తున్నాం, మనం దయ్యాల మధ్యలో జీవిస్తున్నాం, మనం సాతాను మనుషుల మధ్యలో జీవిస్తున్నాం, మనం శాపాలు కొనసాగుతున్నటువంటి ప్రపంచంలో జీవిస్తున్నాం. కాబట్టి అలాంటి ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఏంటంటే చాలామంది జరిగిన విషాదం బట్టి దేవుని దుమ్మెత్తిపోసే ప్రమాదం ఉంది. దేవుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు ఆపలేదని దేవుని అంటే ఈ ప్రపంచంలో జరిగేటువంటి విషాదాలన్నిటికీ కూడా బాధ్యునిగా చేస్తారు. అందుకే మీకు తెలుసండి, ఇన్సూరెన్స్లో కూడా వాళ్ళే పెడతారంటే యాక్ట్స్ ఆఫ్ గాడ్ అని పెడతారు. యాక్ట్స్ ఆఫ్ గాడ్ అంటే ఈ భూకంపం కానీ, వైపరీత్యాలు కానీ, వరదలు కానీ, లేకపోతే ఇలాంటి ప్రకృతి సంబంధమైనటువంటి వైపరీత్యాలను వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్లో యాక్ట్స్ ఆఫ్ గాడ్ పెడతారు. అవి యాక్ట్స్ ఆఫ్ గాడ్ కానే కావు, అవి యాక్ట్స్ ఆఫ్ ద డెవిల్. అవి అపవాది కార్యాలు. ఎవరిని ఎప్పుడు మింగుదునని మీ విరోధైన అపవాది మానవాళిని మింగాలని చెప్పేసి వాడు అనేక రీతులుగా ఏం చేయుచున్నాడు? సింహం వలె గర్జించుచు వెదకుచు ఏం చేస్తున్నాడు? తిరుగుచున్నాడు. సో కాబట్టి వంతమంది చావడం దేవుని చిత్తం కానే కాదు. ఒక సహజంగా మిమ్మల్ని అడిగినట్లయితే, మీ వద్దకు వచ్చి ఈ ప్రశ్న వేస్తే, మీరు మనిషిగా, ఒక తోటి మనిషిగా ఇంతమంది చనిపోవాలని మీరు కోరుకుంటున్నారా? ఇంతమంది కుటుంబాల్లో విషాదం ఉండాలని మీరు కోరుకుంటున్నారని నేను కనుక మిమ్మల్ని ప్రశ్నిస్తే, ఒక సగటు మనిషిగా మీరేం చెప్తారండి? చనిపోయిన వాళ్ళు ఎవరో మీకు సంబంధం లేదు. మీరేం చెప్తారంటే, ఒక మానవత దృక్పథం గల వ్యక్తిగా
ఇంతమంది చనిపోవడం విషాదము, చనిపోకూడదు, చనిపోతా నేను కోరుకుంటాను మీరు చెప్తారు. ఒక సగటు వ్యక్తిగా, ఒక సామాన్యమైన వ్యక్తిగానే ఇంతమంది చనిపోద్దని మీరు కోరుకున్నట్లయితే, ఎంతో కరుణామయుడు, ఎంతో కృపామయుడు, ఎంతోమంది సకల మానవాళి పాపాల కోసం ప్రాణపెట్టినటువంటి ఆ దేవాది దేవుడు ఇంతమంది చనిపోవాలని ఎందుకు కోరుకుంటాడు? ఇది ఆయన అనుమతించింది కాదు, ఇది ఆయన చేసింది కాదు. కొన్నిసార్లు మానవ తప్పిదాలు ఉంటాయి, కొన్నిసార్లు టెక్నికల్ తప్పిదాలు ఉంటాయి, కొన్నిసార్లు సాతాను దాడులు ఉంటాయి, కొన్నిసార్లు చేతన శక్తులు పనిచేస్తాయి. ఇలా చాలా కారణాలు ఉంటాయి. సో కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో కానీ ఎవరి జీవితంలో కానీ ఏదైనా విషాదం జరిగిందంటే వెంటనే ఏం తెలుసుకోవాలంటే, ఆ విషాదాన్ని కలిగించింది దేవుడు కానే కాదు. రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్లు, చావులు, రోగాలు, నొప్పులు, ఆసుపత్రులు, సప్పులు, తిప్పలు, కుటుంబ సమస్యలు, గొడవలు, ఇవన్నీ కూడా కలిగించింది దేవాది దేవుడు కానే కాదు. ఇవన్నీ కూడా మానవుల తప్పిదాల వల్ల, చేసుకున్న పాపాల వల్ల, వేరే వాళ్ళ తప్పిదాల వల్ల, చేతబళ్ళ వల్ల, నేరుగా దురాత్మలు దాడి చేయడం వల్ల జరుగుతుంది. యోబు యొక్క ఆస్తి కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు? ఎవరు అటాక్ చేస్తే? దేవుడా సాతానా? సాతాను అటాక్ చేస్తే కోల్పోయాడు. యోబు తన కుమారుల్ని కుమార్తెల్ని కోల్పోయాడు. సుడిగాలి వచ్చింది. వారు ఏ ఇంట్లో అయితే విందు చేసుకుంటున్నారో ఆ విందు చేసుకున్న ఇంట్లో సుడిగాలి వచ్చింది, ఇల్లు కూలిపోయింది. అలా కూలిపోయేలాగా చేసింది ఎవరు చేశారండి? దేవుడా సాతానా? సాతాను చేశాడు. బైబిల్లో క్లియర్గా ఉంది, సాతానే చేశారని. ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చి ఈ మేకలు, గొర్రెలు, పశువులన్నీ కూడా కాలిపోయేలా చేసింది ఎవరు? యోబు విషయంలో దేవుడా సాతానా? సాతానే చేశాడు. శత్రువులు వచ్చి వాళ్ళ సైనికుల్ని పని వారందరినీ చంపేసి ఒక్కడినే వదిలేసింది ఎవరు? దేవుడా? ఆ శత్రువుల్ని పంపించింది దేవుడా సాతానా? ఎవరు? సాతాను. ఈరోజు ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్కు మధ్య యుద్ధం సంభవిస్తుంది. ఈ యుద్ధం ఎవరు జరిగిస్తున్నారు? దేవుడా సాతానా? సాతానండి. ఆ విషయం మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. దేవుడు శాంతి సమాధానకర్త. ఆయన సకల మానవాళి కూడా ఏ యుద్ధాలు లేని, ఏ గొడవలు లేని, ఏ తగాదాలు లేని ఒక సస్యశ్యామలమైనటువంటి శాంతికరమైనటువంటి ఒక శాంతి గల ప్రపంచంలోనికి దేవుడు మానవాళిని నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యుద్ధాలు దేవుని చిత్తం కానే కాదు. కానీ సాతాను ఈ లోకంలో ఉన్నాడు, దురాత్మలు ఉన్నారు. మెజారిటీ జనాభా, మన జనాభా ఎంతండి? సుమారు 900 కోట్ల వరకు వచ్చేసింది. ఈ 900 కోట్ల జనాభాలో ఎవరు మెజారిటీ ఎవరికి సపోర్ట్ చేస్తారు? దేవునికా సాతానుకా? సాతానుకండి. మీరు ఆ విషయం తెలుసుకోవాలి. నా అభిప్రాయం ప్రకారం అయితే నిజంగా దేవుని నమ్ముకొని యథార్థంగా జీవించేటువంటి జనాలు మహా అంటే ప్రపంచంలో 100 కోట్లు లేదంటే 150 కోట్లు మాత్రమే ఉంటారు. మిగతా 700 కోట్లు 750 కోట్ల మంది జనాభా ఎవరికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సాతానుకు సపోర్ట్ చేస్తున్నారు. 750 కోట్ల జనాభా సాతాను యొక్క సామ్రాజ్యంలో ఉన్నారు. సో మెజారిటీ ప్రజలు సాతాను రాజ్యంలో ఉన్నారు, చేతుల్లో ఉన్నారు. అందుచేత దురాత్మలు ఏంటంటే యుద్ధాలను రెచ్చగొట్టాలి, దేశాల మధ్య చిచ్చు పెట్టాలి, శాంతి ఉండొద్దు, నెమ్మది ఉండొద్దు, జనాలు భయపడాలి, యుద్ధాల్లో చనిపోవాలి, జీవితం అంటే భయం ఉండాలని సాతాను ఏం చేస్తాడు? యుద్ధాలు పెట్టే ప్రయత్నం చేస్తాడు. అయితే మరి ఇస్రాయల్ దేశం ఏం చేస్తుందంటే తన దేశం యొక్క ఉనికి కాపాడుకోవడం కోసం ఈరోజు ఇరాన్ పైన యుద్ధం చేస్తుందని ఇస్రాయల్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో కాబట్టి ఈ యుద్ధంలో దేవుడు సహాయం చేయనట్టుగా మనం ప్రార్థన చేయాలి. సో కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుకుంటారో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సెలవిచ్చే మాట ఏంటంటే, నీ విషయంలో ఒక ప్రత్యేకమైన ద్వారం తెరవబోతున్నాడు. వారిసీవ్ అని చెప్పండి. ఎవరైతే ఈ బేతల్ టవర్ చర్చ్కి వచ్చి ఉన్నారో, ఇక ఈ విషయంలో ఏ కార్యాలు అయితే జరగాల్సి ఉందో ఆయా కార్యాలను పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని.
ఏ దుష్ట శక్తులు మిమ్మల్ని వెంటాడుతున్నాయో ఇక ఈ దుష్ట శక్తులన్నీ కూడా నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతాయని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, ఐ రిసీవ్ అని. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో ఇక వారంతా కూడా సిగ్గుపడే కాలం వస్తుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. ఎవరైతే పడిపోయినారో దేవుడు వారిని పట్టుకొని నిలబెట్టి వారిని పై స్థాయిలో ఉంచబోతాని ప్రవచిస్తున్న నమ్ముచున్న వాళ్ళు చెప్పండి గట్టిగా, వారి రిసీవ్ అని. గట్టిగా చప్పళ్ళు కొట్టి, గట్టిగా గట్టిగా ఉత్సాహంగా చప్పళ్ళు కొట్టి ఉత్సహించి గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. సే హల్లెలూయా. హల్లెలూయా. సే హల్లెలూయా. హల్లెలూయా. రెండవ